ప్రభునందు మరి దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి ఈ చరిత్రాత్మక దినమైనటువంటి ఈస్టర్ దినాన మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఇక ఉదయకాల సమయంలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రభు కొద్ది విషయాలు మాట్లాడమని నన్ను ప్రేరేపించారు. ఆ ప్రేరేపణను బట్టి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఒక 5 నిమిషాలు ఈ యొక్క ఈస్టర్ను గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ ఈస్టర్ ప్రపంచంలోనే అతి ప్రత్యేకమైనటువంటి దినం ఇది. ఎందుకంటే ఏ మానవుని జీవితంలో ఈ రోజు లేదు. ప్రతి ఒక్కరికి పుట్టినరోజు ఉంటుంది, చనిపోయిన రోజు ఉంటుంది, దాని తర్వాత జ్ఞాపకార్థం ఉంటుంది. కానీ యేసు ప్రభు జీవితంలో ఆయన పుట్టాడు, మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు. అదే ఈ యొక్క ఈస్టర్ దినాన్ని మనం పండుగగా జరుపుకుంటున్నాం. ఈస్టర్ పండుగ మాత్రమే కాదు, సంతోషం మాత్రమే కాదు. బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు పునరుద్ధానుడైండు. ఆ పునరుద్ధానంలో శక్తి ఉందని బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటానని చెప్పాడు ఆయన. అంటే పునరుద్ధానంలో ఏముంది? శక్తి ఉంది. పునరుద్ధానంలో శక్తి ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఇది చారిత్రాత్మకమైన దినమే కాదు, ఇది పండుగ మాత్రమే కాదు, దీంట్లో శక్తి ఉంది. ఆ శక్తిని మనం పొందుకొని ఆ శక్తిని అనుభవించి మనం జీవిస్తే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఒక 3 విషయాలు ఇక ఉదయకాలం నేను మీతో మాట్లాడి నేను ప్రార్థన చేస్తాను. మొట్టమొదలు ఈ పునరుద్ధానపు శక్తి మానవుని ఏం చేస్తుందంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, మనము పాపము విషయమై చనిపోయిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించిన వారు. పాపము చేసిన ప్రతి మానవుని ఆత్మను మరలా బ్రతికించడానికి ఈ పునరుద్ధానపు శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. ఒకవేళ పాపములో ఉండి నేను ఎలా ఈ పాపం నుండి బయటపడాలి, ఎలా ఈ పాపం నుండి నేను మరలా నూతనమైన జీవాన్ని పొందుకోవాలంటే ఈ పునరుద్ధానపు శక్తి నీకు నూతన జీవాన్ని ఇస్తుంది, నేను మోక్షానికి తీసుకుని వెళ్తుంది. రెండవది బైబిల్లో రాయబడింది, రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, అబ్రహాము దేవుడు సంతానం ఇస్తాను ఆయనకు చెప్పిన తర్వాత 99 సంవత్సరాల వయసు వరకు కూడా ఆయనకు సంతానం కలగలే. వాక్యంలో రాయబడింది, మృతులను సజీవులుగా చేయువాడని ఆయన నమ్మాడంట. అప్పటికి ఆయన నమ్మకం కలిగి ఉన్న సమయానికి ఆయన భార్య అయిన శారా గర్భం మృతమైనట్టు బైబిల్లో రాయబడింది. కానీ ఆ మృతమైన గర్భాన్ని ఆయన బట్టి ఆయన కృంగిపోలేదు. కానీ బైబిల్ చెప్తుంది దేవుని నమ్మాడంట, మృతులను సజీవులుగా చేసే దేవుడని. ఆ నమ్మకం ఆ పునరుద్ధానపు శక్తిని ఆయన భార్య గర్భంలోనికి వచ్చేలాగా చేసింది. ఆ విశ్వాసముతో ఆమె ఆ గర్భానికి, మృతమైనటువంటి గర్భానికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. దాని ద్వారా ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. బైబిల్ చెప్తుంది అతని పేరు ఇస్సాకు అని బైబిల్లో రాయబడింది. ఆ మృతమైనటువంటి గర్భం పిల్లల్ని కన్నది అనటానికి రుజువేందంటే ఈరోజు నిలిచి ఉన్నటువంటి కనబడుతున్నటువంటి ఇశ్రాయేలు దేశమే దానికి నిదర్శనం. మూడవదిగా బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి వారు దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు బబులోను దేశానికి వాళ్ళు వెళ్ళారు. బానిసలుగా వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రతుకులన్నీ కూడా చాలా ముక్కలైపోయినట్టుగా అయిపోయినాయి. వారి జీవితం అంతా చెల్లా చెదురైపోయింది. వారి బ్రతుకులు మరలా ఎలా తిరిగి సమకూర్చబడతాయో వారు అర్థం కాని భవిష్యత్తు గురించిన నిరీక్షణ లేకుండా, ఆశ లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడు యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను వారి జీవితానికి సాదృశ్యంగా, ఉపమానముగా ఒక ఎండిన ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళి ఆయన చెప్పాడు, ఈ ఎముకలు ఉన్నాయి కదా, ఎక్కడికక్కడ చెదిరిపోయి ఉన్నాయి, ఈ బ్రతుకుతాయా అని అడిగాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, నాకు తెలియదు ప్రభా, నువ్వు ఇవి బ్రతకాలని చెప్పు, బ్రతుకుతాయంటే ఆయన దేవుడు చెప్పినట్టుగా ఆయన నోటితో ప్రవచించాడు. వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క లోయలోనికి వచ్చి ఒక గొప్ప శబ్దం ఏర్పడి ఏ శరీరానికి ఉండాల్సిన ఎముకల్ని మరలా చెదిరిపోయిన వాటన్నిటిని ఒక దగ్గరికి చేర్చాడు. దేవుని బిడ్డారా, రోమా పత్రిక 8:11లో రాయబడింది, ఈ పునరుద్ధానపు శక్తి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితాల్లో ఈ లోకంలో పనిచేస్తాం. ఈస్టర్ పండుగ మన యొక్క క్రైస్తవులకు మాత్రం కాదు, ఇది సర్వలోకపు పండుగ. ఇది క్రైస్తవులు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు దీన్ని గ్రహించారు కాబట్టి చేస్తున్నారు. కానీ ఇది అందరికీ పండుగ. ఈ పునరుద్ధానపు దినాన
మీ అందరికీ ఒక శుభవార్త ఏందో తెలుసా? ఈ పునరుద్ధానపు ఈస్టర్ దినాన ఆయన శక్తి మనల్ని బ్రతికించగలదు. ఆయన శక్తి మృతమైన వాటిని మరలా జీవింపచేయగలదు. ఆయన శక్తి చెదిరిపోయిన వాటన్నిటిని మరలా కట్టగలదు. దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా కూడా మీ కుటుంబం ముక్కలైపోయిందా, నీ బ్రతుకు చెదిరిపోయిందా, నీక వ్యాపారాలు, నీ పనులు ముక్కలైపోయి చెదిరిపోతే ఈ పునరుద్ధానపు దినాన నా దేవుడు వాటిని మరలా తిరిగి కట్టగలడు, ఒకటి చేయగలడు. ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవించి ఈ పండుగ చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించునుగాక. కళ్ళు మూసుకుంటే ఒక క్షణం ప్రార్థన చేద్దాం. మా సర్వాధికారివైన దేవా, మేమెంతో భాగ్యవంతులము నాయన. నీ అపారమైన కృపతో ఈ యొక్క ఈస్టర్ దినాన నువ్వు సిలువలో మా కొరకు రక్తాన్ని కార్చి మరణించి ఈ 3వ దినాన తిరిగి లేచావు నాయన. నీ పునరుద్ధానంలో శక్తి ఉంది. ఈ ఉదయకాల సమయంలో పౌలు భక్తుడు చెప్పాడు, ఆయనను ఆయన పునరుద్ధానపు శక్తిని నేను తెలుసుకోవాలని. ఈ ఉదయకాలం ఎంతమంది పాపము చేత, పాపపు అలవాట్ల చేత, బంధకాల చేత నలిగిపోతున్నారు, ఇప్పుడే నీ దైవ శక్తి, నీ పునరుద్ధానపు శక్తి వారి మీద పడనీయండి. ఆ పాపపు బానిసత్వపు కట్టండి ఇప్పుడే తెంపివేయమని మేము ప్రార్థిస్తా ఉన్నాం. ఎవరైతే జీవితంలో నాయన శారావలే చచ్చిన పరిస్థితులలో జీవిస్తూ ఉన్నారు, అవన్నీ యేసు నామములో పునరుద్ధానపు శక్తి ద్వారా జీవము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. చెదిరిపోయిన బ్రతుకులతో ఎవరైతే బ్రతుకుతున్నారో ఎండిన ఎముకలన్నీ కూడా ఏకమైనట్లుగా ప్రతి కుటుంబం, చెదిరిపోయిన కుటుంబాలు, చెదిరిపోయినటువంటి బ్రతుకులు, చెదిరిపోయినటువంటి వ్యాపారాలు యేసు నామములో ఏకమవునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ పునరుద్ధానపు శక్తి ప్రతి ఒక్కరు అనుభవించడానికి సహాయం చేయండి. నీ అద్భుతమైన కార్యాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఈస్టర్. గాడ్ బ్లెస్ యు ఆల్.